बाबा गीत सुनहरे गाता है। मेरे बाबा गीत सुनहरे गाता है। प्यार में तेरे मन साँझ सवेरे सुख घनेरे पाता है। मेरे बाबा ज्ञान सूर्य की किरणों से नित नित नव जीवन पाते हैं। ज्ञान सूर्य की किरणों से नित नित नव जीवन पाते हैं। प्यार के सागर की लहरों में लहर लहर लहराते हैं। अनुभव की मोती मिलते मन जितने गहरे जाता है। प्यार में तेरे मन साँझ सवेरे सुख घनेरे पाता है। मेरे बाबा तुमको पाकर सब पाए अब और नहीं कुछ पाना है। तुमको पाकर सब पाए अब और नहीं कुछ पाना है। मिल गई मंजिल मिलाब मन का मीत सुहाना है। संग तुम्हारा इंद्रधनुष के रंग बिखेरे जाता है। प्यार में तेरे मन साँझ सवेरे सुख घनेरे पाता है। मेरे बाबा गीत सुनहरे गाता है। प्यार में तेरे साँझ सवेरे सुख घनेरे पाता है। मेरे बाबा శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురు వారాన్ని శుభాకాంక్షలు అందరికీ. మరి ఈ వాణిలో బాబా ఏం చెప్తున్నారంటే మనం ఇప్పుడు ఫాస్ట్గా పురుషార్థం చేయాలి. ఎందుకంటే తలపైన వికర్మాని బరువు చాలా ఉంది. అదన్నీ పోవాలంటే బాహ్య యోగం పైన అటెన్షన్ ఇవ్వండి. బాబా చెప్తారు వాణిలో, मीठे बच्चे सिर पर विकर्मों का बोझ बहुत है, इसलिए अभी तक शारीरिक बीमारियां आदि आती हैं. जब कर्मातीत बनेंगे तभी कर्म भोगछुक्त हो जाएगा. అంటే శివబాబు చెప్తారు తలపైన వికర్మాని బరువు చాలా ఉంది, అందుకే ఏదో ఒకటి శారీరక రోగాలు వస్తూనే ఉంటుంది.
ఎప్పటి వరకు కర్మాతీత అయిపోతారు, అప్పటి వరకు వస్తూనే ఉంటుంది. కర్మాతీత అయిపోయిన వెంటనే కర్మభోగాంతం సమాప్తి అయిపోతుంది. అందుకే కర్మాతీత అవస్థ దగ్గర పోయేదానికి అశరీరీ అవస్థ ఎక్కువగా అభ్యాసం చేయండి. బాబా తలంపులో ఉండేది. మరి ప్రశ్న, सभी का अटेंशन खींचवाने के लिए इस यूनिवर्सिटी का कौन सा नाम होना चाहिए? అంటే అందరి అటెన్షన్ ఆకర్షణ చేయాలంటే ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంది ఏం పేరు ఉండాలని అడుగుతారు బాబా. అందరికీ దేనిపైన ఆకర్షణ ఉంది? ఏ పేరు? బిల్డింగ్ పేరు కూడా చాలామంది ఏం పెట్టుకుంటారు? బాబా చెప్తారు, సచ్చా జ్ఞాన్ విజ్ఞాన్ భవన్, पांडव भवन. ज्ञान अर्थात नॉलेज से वेल्थ और विज्ञान से अर्थात योग से हेल्प मिलती है, सो भी 21 जन्मों के लिए. तो तुम बच्चों को, मनुष्यों को मुक्ति, जीवन मुक्ति देने के लिए ज्ञान विज्ञान की प्रदर्शनी लगानी चाहिए. ज्ञान विज्ञान भवन नाम से सबका अटेंशन जाएगा. అంటే బాబా చెప్తారు, సత్యమైన జ్ఞాన విజ్ఞాన భవన్ పేరు పెట్టుకోవాలి. పాండవ భవన్ని పేరు పెట్టాలి. జ్ఞానం అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం అంటే దాని ద్వారా మనకు సంపాదన అవుతూ ఉంటుంది. అంటే ధనవాన్ కావచ్చు. విజ్ఞానం అంటే యోగ శక్తి ద్వారా ఆరోగ్యం దొరుకుతుంది 21 జన్మానికి కోసం. సో బాబా చెప్తారు, మీరు బిడ్డలు ఇప్పుడు మనుషులకు ముక్తి, జీవన్ ముక్తి ఇచ్చేదానికోసం జ్ఞాన విజ్ఞానం ప్రదర్శన చేయాలి, ఎగ్జిబిషన్లు. జ్ఞాన విజ్ఞాన పేరు చాలా బాగుంది, అందరి అటెన్షన్ కూడా పోతుంది. మంచి పేరు ఇది. మరి పాట, హమారీ తీర్థ న్యారే, మన తీర్థ చాలా స్పెషల్ ఇది. ओम शांति. इस गीत में एक लाइन आती है, चारों तरफ लगाई फेरे फिर भी हरदम दूर रहे. तीर्थों पर मनुष्य चारों धामों का फेरा लगाते हैं. अभी उसका फेरा क्यों लगाते हैं? ये एक चक्र का फेरा है. सतयुग, त्रेता, द्वापर, कलयुग ये फेरा है. तो जितना बाप को याद करते रहेंगे, चक्र को फिराते रहेंगे, उतना ही विकर्म विनाश होगा. तो बाबा को बहुत याद करना पड़े, क्योंकि विकर्मों का बोझ सिर पर बहुत है. शारीरिक बीमारियां तो अंत तक चलनी है, कर्म भोग तो अंत तक रहता है. ये निशानी है. जब तक कर्मातीत अवस्था को नहीं पहुँचे तब तक कुछ न कुछ दुख लगता ही रहता है. అంటే బాబా చెప్తారు, ఈ పాట హమారీ తీర్థ న్యారే బాగుంది. మన తీర్థస్థానం ఇక్కడ చాలా స్పెషల్. వేరే భక్తి మార్గంలో తీర్థయాత్ర పోదారు, 4 సైడ్ పోదారు. చెప్తారు 4 సైడ్ తిరిగి వచ్చినా అయితే కూడా నీ దగ్గర ఉండి మేము దూరంగానే ఉన్నాం అట్లా అని. 4 సైడ్ ఎందుకు పోవాలి? 4 సైడ్ పోయేది అంటే ఈ చక్రం పూర్తి అయ్యేది, అప్పుడే తీర్థయాత్ర పూర్తి అయింది నా అర్థం వాళ్ళకు. ఎందుకోసం 4 సైడ్? దాని అర్థం ఏమంటే సతయుగ, త్రేత, ద్వాపర్, కలియుగం. ఈ 4 యుగాల్లో పూర్తిగా చక్రంలో మనం వచ్చేస్తాం. మన యాత్ర ఈ జీవనంలో అంటే ఆత్మది ఈ జన్మ మరణం చక్రంలో వచ్చి లాస్ట్లో ఇప్పుడు వాపస్ ఇంటికి పోదామని అర్థం. దీని అర్థంతో వాళ్ళకు 4 సైడు యాత్రలో పోదారు ఎక్కడెక్కడ. మరి బాబా చెప్తారు, ఇప్పుడు మీరు శివబాబా తలంపు చేయాలి. మరి ఈ చక్రాన్ని తలంపు కూడా చేస్తూ ఉండాలి, చక్రం కూడా తిప్పాలి. రెండూ చాలా అవశ్యం. స్వదర్శన చక్రధారిను కావాలి. బాబా తలంపు చేస్తేనే వికర్మం వినాశం అవుతుంది. సో బాబా చెప్తారు, చాలా ఎక్కువగా మీరు తలంపు చేయాల్సిందిగా ఉంటుంది. ఎందుకంటే వికర్మాని బరువు తలపైన చాలా ఉంది.
శారీరక రోగాలు కూడా లాస్ట్ వరకు వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. కర్మభోగం లాస్ట్ వరకు సతాయిస్తూ ఉంటుంది ఏదో ఒక రీతిలో. దీని ఇదే నిషాని ఏమంటే ఇంకా వికర్మ ఉంది అని అర్థం. ఎప్పటి వరకు కర్మాతీత అవస్థ దగ్గర చేరలేదో మనం, అప్పటి వరకు ఏదో ఒకటి దుఃఖం అవుతానే ఉంటుంది. దుఃఖాన్ని మాటలు మన శరీరం ద్వారా మన ఆత్మకు ఫీల్ అవుతూ ఉంటుంది. పిచాడీమే ఏ సబ్ ఖతం హో జాయింగ్. మనం పురుషార్థం చేసుకుని లాస్ట్లో ఇదన్నీ వెళ్ళిపోతుంది. అంటే మన పాపం భస్మ అవుతూ ఉంటే ఈ కర్మభోగం కూడా సమాప్తి అవుతూ ఉంటుంది. ముఖ్య మాట జ్ఞానం మరియు యోగం. ఇక్కడ ఢిల్లీలో ఒక భవనం ఉంది, దాని పేరు జ్ఞాన విజ్ఞాన భవన్. అయితే సత్యమైన జ్ఞానం, సత్యమైన విజ్ఞాన్ భవన్ ఇది బాబాది సెంటర్స్. ఇక్కడే సత్యమైన జ్ఞానం వినిపిస్తారు. యోగం అంటే విజ్ఞానం. ఇది ज्ञान माना नॉलेज, जीवन मुक्ति, विज्ञान माना मुक्ति. योग को विज्ञान कहा जाता है. विज्ञान से मुक्ति, ज्ञान से जीवन मुक्ति होती है. तो ज्ञान विज्ञान भवन ये उसको समझानी भी देनी पड़े. ये ज्ञान विज्ञान की प्रदर्शनी होनी चाहिए. तो उस ज्ञान विज्ञान भवन में तो सभी मनुष्य और फॉरिनर्स आदि आकर के भारत का ये सहज योग और ज्ञान समझे. मनुष्य तो परमात्मा को सर्वव्यापी कहते हैं. जैसे हम लिखते हैं रियल गीता, वैसे लिखना पड़े ज्ञान विज्ञान भवन. बाबा डायरेक्शन देते हैं कि रियल ज्ञान विज्ञान भवन, पांडव भवन नाम लगा दो तो क्लियर हो जाएंगे. అంటే శివబాబా చెప్తారు జ్ఞాన విజ్ఞాన భవన్ ఢిల్లీలో ఒకటి ఉంది. అయితే సత్యమైన జ్ఞాన విజ్ఞాన భవన్ ఏమో ఇది. జ్ఞానం ద్వారా జీవన్ ముక్తి, విజ్ఞానం ద్వారా ముక్తి దొరుకుతుంది. జ్ఞానం అంటే విజ్ఞానం, విజ్ఞానం అంటే యోగం, దాని ద్వారా ముక్తి. జ్ఞానం ద్వారా జీవన్ ముక్తి దొరుకుతుంది. సో అందుకోసం మనం కూడా ఈ పేరు పెడితే చాలా బాగుంది. జ్ఞాన విజ్ఞాన్ భవన్ ఎగ్జిబిషన్లో కూడా పెట్టి ఈ పేరుది అర్థం కూడా అందరికీ చెప్పాలి. సత్యమైన జ్ఞాన విజ్ఞాన్ భవన్ ఇది ఎట్లా అని అందరూ మనుషులందరూ వచ్చి తెలుసుకుంటారు. ఫారినర్స్ కూడా ఇది చాలా బాగుంది. ఈ భారతదేశంలో వచ్చి సహజ రాజయోగం జ్ఞానం తెలుసుకునేదాన్ని. మరి బాగా చెప్తారు మనుషులు పరమాత్మని సర్వవ్యాపి అని చెప్తారు. మరి మనం ఇక్కడ రాయాలి సత్యమైన గీత. ఆ విధంగా సత్యమైన జ్ఞాన విజ్ఞాన్ భవన్ ఇది ఎట్లా అని బాబా మనకు డైరెక్షన్ ఇస్తారు. సత్యమైన జ్ఞాన విజ్ఞాన భవన్ ఇది, లే సత్యమైన పాండవ భవన్ ఇది ఎట్లా అని క్లియర్గా రాసి పెట్టాలి. మరి దాన్ని एक्सप्लेन కూడా చేయాలి. तो फिर साथ में ये भी लिखो कि ज्ञान से जीवन मुक्ति, एवर वेल्दी, और विज्ञान से योग अर्थात एवर हेल्दी कैसे बने. सो आकर के समझो. जब समझेंगे तभी कहेंगे बरोबर प्रैक्टिकल में देवी देवता पद सुख शांति का मिल रहा है. అంటే రాసి పెట్టాలి. జ్ఞానం ద్వారా జీవన్ ముక్తి అంటే సదా సంపత్తివాన్ అయిపోతారు. యోగం ద్వారా సదా ఆరోగ్యవాన్ అయిపోతారు. ఎట్లా అయ్యే దీన్ని వచ్చి తెలుసుకోండి అని చెప్పి రాయాలి. ఎప్పుడు అందరూ వచ్చి తెలుసుకుంటారు అప్పుడే వాళ్ళకు ఇది కూడా తెలుస్తుంది. సత్యంగా దేవీ దేవత పదవి ఇక్కడ దొరుకుతుంది, సదా సుఖం శాంతి దొరుకుతుంది ఎట్లా అని. ఇదన్నీ అర్థం చేసుకుంటేనే సుఖం శాంతి దొరికే విధానం తెలుస్తుంది. एक को समझाने की बात नहीं. इस बार प्रदर्शनी मेला करो तो हजारों आकर समझेंगे. ఒక్కరిగే చెప్పే మాట కాదు. ఎగ్జిబిషన్ చేస్తే చాలామంది వచ్చి తెలుసుకుంటారు, వేల మంది వస్తారు. బాబా యుక్తి బతాతే हैं.
जेट कपड़े पर प्रिंट किया और लगा दो। कुछ भी बनाने में देरी नहीं लगती है। चित्र हमारे बहुत अच्छे हैं। कोई भी देशी चाहे विदेशी आकर के समझे। बाबा कहते हैं सृष्टि चक्र का चित्र बहुत बड़ा बनानी चाहिए। उसके बाजू में फिर विराट रूप का चित्र, ऊपर में छोटी। सिर्फ शिव नहीं, त्रिमूर्ति तो ज़रूर हो, क्योंकि सिद्ध करना है ब्रह्मा द्वारा स्थापना। ये ब्राह्मण ही पुनर्जन्म में आने वाले। ब्राह्मण सो देवता, देवता सो शक्ति। ये अच्छा चित्र बना करके बाजू में रखना चाहिए, तो समझाने में सहज हो जाएंगे। इस ज्ञान योग से स्वर्ग कैसे बनता है? ये ब्राह्मण एडॉप्टेड है। प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण रचे। समझाने की बड़ी युक्ति चाहिए। అంటే బాగా చెప్తారు, ప్రదర్శనలో పెద్ద పెద్ద చిత్రాలు బట్టలో ప్రింట్ చేసి పెట్టాలి. ప్రింట్ చేసానికి ఎంత టైం పడుతుంది? మంచి మంచి చిత్రాలు పెట్టాలి. మన దగ్గర ఉండేది అన్ని చిత్రాలను చాలా బాగుంది. ఫారినర్స్ కూడా వచ్చి తెలుసుకోవచ్చు ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది. దీన్ని పెద్దగా చేసి పెట్టాలి ఈ చిత్రం. దాని దగ్గర మరి విరాట్ రూప్ చిత్రాన్ని పెట్టాలి. మరి శివబాబా త్రిమూర్తి చిత్రం పెట్టాలి. త్రిమూర్తి చిత్రాల్లో సిద్ధి చేసి చెప్పాలి. ఇట్లా బ్రహ్మ ద్వారా స్థాపన అవుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన కోసం బ్రాహ్మణ రచన చేస్తారు. ఫస్ట్ బ్రాహ్మణే పునర్జన్మం తీసుకుంటారు. సో బ్రాహ్మణ్స్ దేవత ఎట్లా అవుతారు, దేవత సో క్షత్రియ వైశ్య ఎట్లా అవుతారు. సో అంటే పెద్ద సృష్టి చక్రానికి చిత్రం, విరాట్ రూప్ చిత్రం, బ్రాహ్మణ్ సో దేవత, దేవత సో క్షత్రియ, ఈ చిత్రం అంటే విరాట్ రూప్ చిత్రం. తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్ త్రిమూర్తి చిత్రం. ఇదంతా దగ్గర దగ్గర పెట్టేసి ఒకటి ఇదంటే ఒకటి కనెక్షన్ ఇచ్చి చెప్తూ ఉండాలి. జ్ఞానయోగం ద్వారా ఎట్లా స్వర్గ స్థాపన అవుతుంది. ఆ స్వర్గ స్థాపన కోసం భగవాన్ వచ్చి ఎట్లా బ్రాహ్మణ్ణ అడాప్ట్ చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన చేస్తారు. అన్ని విషయాలు చెప్పేదానికి యుక్తి కూడా ఉండాలి. యుక్తిగా ప్రతి ఒక్క విషయం కూడా సీక్రెట్ అన్ని రహస్యం అంతా చెప్పాలి. అందరికీ నిమంత్రణ ఇవ్వాలి. దేనికి? ఎగ్జిబిషన్ వచ్చి చూసానికి निमंत्रण पंपिंचाल. चित्रों पर समझाना तो बहुत सहज है. परमपिता परमात्मा द्वारा राजयोग सीकर नई राजधानी स्थापन हो रही. ये ब्रह्मा कुमार कुमारियाँ कोटि में कोई बनते हैं. इसमें भी आश्चर्यवंत पश्यंती सुनंती कथंती भागंती हो जाते. यहाँ गरीब भी है, साहूकार भी है, बीच वाले भी हैं. साहूकार जल्दी नहीं उठ सकते हैं. అంటే ఇక్కడ పరంపిత పరమాత్మ ద్వారా రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఇప్పుడు రాజ్యం స్థాపన చేస్తాను. బ్రహ్మ కుమార్ కుమారులు కూడా కోటిలో కొందరే అవుతారు. దాంట్లో కూడా మరి కొందరు ఆశ్చర్యంగా వచ్చి వింటారు, పశ్చాత్తాపం చేస్తారు, మరి అందరికీ చెప్తారు, మరి భాగంతి కూడా అయిపోతారు. ఇది చాలా విచిత్రం. ఈ విశ్వవిద్యాలయంలో అందరూ ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు, షౌకార్లు ఉన్నారు, మధ్యస్థ వాళ్ళు ఉన్నారు. షౌకార్లు అయితే అంత జల్దీ దీన్ని అర్థం చేసుకోరు. तो बाबा ने तो समझा दिया है कि ज्ञान यज्ञ में अनेक प्रकार के विघ्न पड़ते हैं. बहुत अत्याचार होता है. कामेशु क्रोधेशु भी है. विष न मिलने के कारण मारते हैं. कन्याओं को भी शादी के लिए बहुत मारते हैं. बाबा तो कहते हैं जो श्रीमत पर चलेंगे वही श्रेष्ठाचारी बनेंगे. बाबा आते ही है पतित भ्रष्टाचारी दुनिया में. इस रावण राज्य में पहले काम महाशत्रु
श्रेष्ठाचारी राज्य को कहा जाता है संपूर्ण निर्विकारी, उसमें विकार होता ही नहीं। तब ये प्रश्न भी नहीं उठ सकता है कि वहाँ पैदाइश कैसे होगी। अरे राम राज्य में विष होता ही नहीं, ये तो रावण राज्य है, तब तो रावण को जलाते हैं। इस समय श्रेष्ठाचारी कोई हो नहीं सके। श्रेष्ठाचारी बनाना एक परमपिता परमात्मा का ही काम है। स्वर्ग तो है ही वाइसलेस वर्ल्ड, वहाँ विष होता ही नहीं, क्योंकि रावण राज्य ही नहीं। అంటే బాబా చెప్తారు ఇక్కడ జ్ఞానం యజ్ఞలో అనేక ప్రకారమైన విఘ్నాలు పడుతుంది, చాలా అత్యాచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఉన్నారు కామేషు క్రోధేషు, వాళ్ళకు వికారం ఇలేదంటే బాగా కొడతారు మాతల్ని, కన్యలను కూడా ఎంత హింస చేస్తారు. మ్యారేజ్ చేసుకొని చెప్పి కొట్టి హింస చేస్తారు. బాబా చెప్తారు ఎవరు శ్రీమతిలో నడుచుకుంటారు వాళ్ళే శ్రేష్టాచారి అవుతారు. బాబా వచ్చేదే ఎప్పుడంటే ఈ పతిత భ్రష్టాచారి ప్రపంచాన్ని. ఇప్పుడు ఇది రావణ్ రాజ్యం, ఇక్కడ కామ్ మహాశత్రు. రావణ్ రాజ్యంలో మొదటి శత్రు కామ్ వికారం మహాశత్రు. శ్రేష్టాచారి రాజ్యంలో కామ్ వికారమే ఉండదు, అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచం సత్యుగం. అక్కడ వికారాన్ని మాటనే లేదు, అంటే ఈ ప్రశ్ననే అక్కడ లేదు. బిడ్డలు ఎట్లా జన్మం తీసుకుంటారు ఎట్లా అని, అది శ్రేష్టాచారి ప్రపంచం యోగ బలంతో జన్మం తీసుకుంటారు. రామరాజ్యంలో విషమే లేదు. ఇప్పుడు ఈ రావణ్ రాజ్యంలో అందరూ అంటే రావణ్ని కాలుస్తారు కదా ప్రతి సంవత్సరం, మహాశత్రువు అది. ఈ సమయంలో ఈ సృష్టిలో ఒక్కరు కూడా శ్రేష్టాచారి లేనే లేదు. శ్రేష్టాచారి చేసేది ఎవరు? ఒక్క పరంపిత పరమాత్మదే పని అందును శ్రేష్టాచారిగా చేసేది. స్వర్గం నిర్వికారి ప్రపంచం, అక్కడ విషాని మాటనే లేదు, ఎందుకంటే అది ఇక్కడ రావణ్ రాజ్యం లేదు అక్కడ. अभी तुम राज्य लेते हो योग बल से, रावण का खात्मा अभी होनी ही है. अभी है संगम, अभी तुम संपूर्ण बन रहे हो. सत्युग की जब आदि होती है तभी वहाँ एक भी विकारी हो नहीं सकते हैं. संगम पर दोनों ही है, मैला पानी और सफ़ेद पानी, उसका ही संगम कहा जाता है. मैला जब चला जाएगा तो फिर देखने में नहीं आएगा. तो अभी दुनिया का ही भी संगम है, आत्मा और परमात्मा का ये संगम है. बाकी नदी और सागर का संगम तो परंपरा से चला आता है. नदी तो सागर में ही पड़ेंगी, बाकी पानी का फर्क तो होता है ना. बाप के सिवाय कोई भी मनुष्य त्रिकालदर्शी त्रिलोकीनाथ बना नहीं सकते हैं. त्रिकालदर्शी और त्रिलोकीनाथ तुम ही बनते हो, कृष्ण को भी नहीं कह सकते. त्रिलोकीनाथ तीनों कालों को जानने वाला एक ही बाप है. त्रिलोकीनाथ त्रिकालदर्शी सिवाय परमपिता परमात्मा के दूसरा कोई होता नहीं. लक्ष्मी नारायण को भी तीनों कालों का कि तीनों लोकों का ज्ञान नहीं है, आदि मध्यांत का ज्ञान नहीं है. अभी तो हमारे पास सारा ज्ञान है, त्रिलोकी का ज्ञान है. जो बाबा का टाइटल है वो ब्राह्मणों को भी मिल सकता है, देवताओं को भी ये ज्ञान नहीं है. तुम बहुत ऊंचे हो. जो बाबा अपने को त्रिलोकीनाथ त्रिकालदर्शी समझते, वो तो दूसरों को आप समान बनाने में बिजी होंगे.
जो समझते हैं अपने को, जो बच्चे सॉरी तुम बहुत ऊंचे हो, जो बच्चे अपने को त्रिलोकीनाथ त्रिकालदर्शी समझते हैं वो दूसरों को भी आप समान बनाने में बिजी होंगे। सबको निमंत्रण देना चाहिए, हर धर्म वालों को लिखना चाहिए कि ज्ञान विज्ञान से हेल्थ वेल्थ कैसी मिलती है, आकर के समझो। दिल्ली में ज्ञान विज्ञान भवन है, तो ये भी चीज़ हो तो कितनी फॉरेनर्स आकर के नॉलेज ले। अच्छा, दिल्ली में ज्ञान विज्ञान भवन में भी ये चीज़ हो तो कितने फॉरेनर्स आकर ज्ञान लेवे। आखिर अंत में तो सबको समझना ही है, विनाश भी अवश्य होना ही है। तो क्यों नहीं बाबा को याद करें तो विकर्म विनाश हो। और जितना जितना आत्मा शुद्ध होती जाएंगी उतना पद भी ऊंच मिलेगा। सारा मदार है ज्ञान और विज्ञान पर। मुक्ति धाम में रहने वाले योग ही पसंद करते हैं, उनकी आत्मा में पाठ ही ऐसा है। और देवी देवता आत्माओं को ज्ञान को ही పసంద్ కरेंगे। బాగా చెప్తారు। ఇప్పుడు మనం రాజ్యం తీసుకున్నానికి యోగ బలం చాలా కావాలి। రావణ్ వినాశమైపోతాడు। ఇప్పుడు సంగం యుగం, ఇప్పుడు మన సంపూర్ణ అవుతూ ఉన్నాం। సత్యుగ ఆదిలో అందరూ సంపూర్ణంగా ఉంటారు, అక్కడ ఏ ప్రకారమైన వికారం లేదు సత్యుగాన్ని। సంగం యుగం ఇప్పుడు జరుగుతుంది, అంటే ఒక సైడ్ మురికి నీళ్ళు, ఒక సైడ్ స్వచ్ఛంగా ఉండే నీళ్ళు, దానిది సంగం। మురికి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది, కనిపించదు। ఇప్పుడు మరి ఈ ప్రపంచాన్ని సంగం అంటే కలియుగం ఒక సైడ్, సత్యుగం ఒక సైడ్, తర్వాత ఆత్మ మరి పరమాత్మది కూడా సంగం। బాకీ నది సాగర్ది సంగం అదేమో పరంపరగానే ఉంటుంది, నది సాగర్లో పోయి కలుస్తుంది కదా। బాకీ నీళ్ళు డిఫరెన్స్ ఉంటుంది, నది నీళ్ళు సాగర్ నీళ్ళు తేడా ఉంటుంది। తండ్రి చెప్తారు నేనే అంటే ఇప్పుడు తండ్రి తప్ప మనుషులు ఎవరు త్రికాలదర్శి త్రిలోకీనాథ్ అయ్యేదానికి లేదు। శివబాబానే వచ్చి చేస్తారు త్రికాలదర్శి, త్రినేత్రి అంటే త్రిలోకీనాథ్గా మన అందరిని చేసేది శివబాబా ఒక్కరే। త్రికాలదర్శి మరి త్రిలోకీనాథ్ మన అవుతాం, కృష్ణ కూడా కాదు। త్రిలోకీనాథ్ అంటే మూడు కాలాన్ని జ్ఞానం, మూడు లోకాన్ని జ్ఞానం వేరే ఎవరిలో లేదు, శివబాబానే వచ్చి మనకి ఇస్తారు, బాబాలోనే ఉంది ఈ జ్ఞానం। త్రిలోకీనాథ్ త్రికాలదర్శి పరమాత్మ తప్ప వేరే ఎవరిలో లేదు। లక్ష్మీనారాయణలో కూడా మూడు లోకాన్ని జ్ఞానం లేదు, మూడు కాలాన్ని జ్ఞానమే లేదు, ఆది మధ్య అంత జ్ఞానం వాళ్ళ లోపల లేదు। ఇప్పుడు బాబా వచ్చి మనకు ఇచ్చినారు, మన దగ్గర ఉంది, బాబా మనకి ఇచ్చినారు మూడు లోకాన్ని జ్ఞానం కూడా ఉంది। బాబా మనకు టైటిల్స్ ఇస్తారు, శివబాబాది టైటిల్స్ ఏమంతా ఉందో అదంతా బ్రాహ్మణాది కూడా టైటిల్స్ అవుతుంది, బ్రాహ్మణాకి ఆ టైటిల్స్ దొరుకుతుంది, శివబాబా టైటిల్స్। దేవతలకు ఇదంతా నాలెడ్జే లేదు। బాబా చెప్తారు మీరు ఎంతో శ్రేష్టంగా అవుతారు, మీరే బిడ్డలు, బాబా బిడ్డలు, త్రిలోకీనాథ్ త్రికాలదర్శి। ఎవరెవరు బిడ్డలు త్రిలోకీనాథ్ త్రికాలదర్శి అవుతారు వాళ్ళు వేరే వాళ్ళని కూడా తన సమానం చేసే దాంట్లో బిజీగా ఉంటారు। అందరికీ నిమంత్రణ ఇవ్వాలి, ప్రతి ధర్మం వాళ్ళు కూడా వచ్చి ఇది తెలుసుకోవాలి। జ్ఞాన విజ్ఞాన్ భవన్, జ్ఞానం ద్వారా సదా సంపత్తి, యోగం ద్వారా సదా ఆరోగ్యం ఎట్లా దొరుకుతుంది, ప్రతి ధర్మం వాళ్ళు కూడా ఇది చెప్పాలి। ఢిల్లీలో జ్ఞాన విజ్ఞాన్ భవన్ ఉంది కదా లౌకికం, దాంట్లో ఈ చిత్రాలు కూడా పెట్టేస్తే ఫారినర్స్ అందరూ వచ్చి ఎంత జ్ఞానం తీసుకుంటారు। ఫైనల్గా
అందరూ తెలుసుకోవాల్సిందే ఈ జ్ఞానం. వినాశం కూడా అవిషయంగా అయిపోతుంది. మరి శివబాబా తలంపు చేసుకొని జల్దీ వికర్మ ఎందుకు వినాశం చేసుకోకూడదు? ఫాస్ట్గా చేయాలి ఈ పని. మళ్ళీ ఎంతెంత ఆత్మ శుద్ధం అవుతూ ఉంటుందో అంతంత దాని పదవి కూడా శ్రేష్టంగా ఉంటుంది. అయితే అన్నిటికీ ఆధారం జ్ఞానం, యోగం. ఎవరు ముక్తిధాంలోనే ఉండాలా అనుకుంటారు వాళ్ళకి యోగమే ఇష్టమవుతుంది. ఎవరు జీవన్ముక్తిలో కూడా రావాలని ఉంటారు వాళ్ళ జ్ఞానం కూడా చాలా ఇష్టమవుతూ ఉంటుంది. तुम बच्चों की दिन प्रतिदिन उन्नति होती जाती. तुम ऊपर जाते रहते हो, वो नीचे गिरते रहते हैं. तुम्हारी है चढ़ती कला, बाकी सबकी है उतरती कला. सबको वापस जाना है, वो तो कॉमन बात है. बाकी वर्षा लेना है. బాబా చెప్తారు, రోజు రోజు మీది ఉన్నతి అవుతూ ఉంటుంది. మీరు పైన పోతూ ఉంటారు, మనుషులందరూ కింద దిగుతూ ఉంటారు. మనది చడ్తీ కళ అంటే వాళ్ళందరిది ఉత్తర్తీ కళ అవుతుంది. యాక్చువల్లీ అందరూ వాపస్ పోవాల్సిందే. అందరం వాపస్ పోయేదేమో కామన్ మాట. అయితే బాకీ ఆస్తి తీసుకునేదే ఉంది. ఎవరు ఎంత బాబా తలంపు చేసి పురుషార్థం చేసి ఆస్తి తీసుకుంటారు దాన్ని आदि विशेष. ये भी समझते हैं कल्प पहले जो जिसने पद पाया है, जिस प्रकार से पाया है, वो सब साक्षी होकर देखते रहते हैं. आएंगे तो बहुत. दिन प्रतिदिन युक्तियाँ भी अच्छी निकलती रहती हैं. ज्ञान विज्ञान भवन नाम तो हो और अच्छे चित्र भी हो. दुनिया में तो बहुत फालतू चित्र है. कोई टेढ़े बांके कृष्ण के ऐसे आर्ट के चित्र बना देते हैं. तुम्हें उसकी दरकार ही नहीं. वहाँ देवताएं डांस करते हैं, वो तो खुशी में खेल पाल भी करते हैं. ये आर्ट आदि तो यहाँ का रिवाज है. वहाँ तो प्रिंसेस खेलते हैं. बाइस्कोप आदि वहाँ नहीं, कुछ भी नहीं रहेगा. इन सब बातों को तुम यहाँ ही जानते हो. అంటే బాబా చెప్తారు, బ్రహ్మ బాబా కూడా తెలుసు కల్పముందు ఎవరు ఎట్లా పదవి దేని ప్రకారం తీసుకున్నారో తీసుకుంటారు. సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది వస్తారు. రోజు బాబా కూడా మంచి పాయింట్స్ ఇస్తారు. మంచి పాయింట్స్ దొరుకుతూ ఉంటుంది మనకు. జ్ఞాన విజ్ఞాన్ భవన్ పేరు చాలా బాగుంది. మంచి చిత్రాలు ఉండాలి, ఈ పేరు కూడా పెట్టాలి. ప్రపంచంలో చాలామంది మనుషులు అనవసర చిత్రాలు పెట్టుకుంటారు. కృష్ణని ఎంత వక్రంగా ఉండే చిత్రం చేస్తారు. అది ఒక ఆర్ట్ అని చెప్తారు. అది ఏం ఆర్ట్ చిత్రం చేసేది. మనకు అదంతా అవసరమే లేదు. వక్రంగా ఉండే చిత్రాలు మనం ఏం చేసుకుంటాం. అక్కడ దేవీ దేవతలందరూ చాలా మంచి డాన్స్ కూడా చేస్తారు. చాలా సంతోషంగా ఆట కూడా ఆడతారు. ఈ ఆర్ట్ అంతా ఇట్లా ఆర్ట్ అంతా అక్కడ ఉండదు. ఇక్కడ ఇట్లా ఏదో మోడర్న్ ఆర్ట్ అంట ఏదో చేస్తారు, బాలేదు. సత్యుగంలో ప్రిన్సెస్ అంతా ఆట ఆడుతూ ఉంటారు. అక్కడ సినిమాది మాటనే లేదు. సినిమా అంతా ఉండదు అక్కడ. ఈ విషయాలంతా మీకు ఇక్కడే తెలిసింది. बाप को भी तुम ही पहचानते हो. बाप को भी तुम ही पहचानते हो. मनुष्य की बुद्धि में थोड़ी बैठता है कि ये कौन है, क्योंकि नाम सुना है श्री कृष्ण का. चित्र भी फर्स्ट क्लास है. नाम ही है श्याम सुंदर. काम चिता पर बैठते हैं तो श्याम बन जाता है. ज्ञान चिता पर बैठने से फिर आधा कल्प गोरे बन जाते हैं. बुद्धि में आना चाहिए. तो सतयुग में 21 जन सुंदर थे,
फिर कामचिता पर बैठ कर के भिन्न नाम रूप में आकर शाम बन जाते हैं। वो लोग समझ नहीं सकते हैं तो काला क्यों बनाए? तुम तो जानते हो। अभी कैसे समझाए? किसका चित्र दे? श्याम और सुंदर किनको कहेंगे? ऐसे नहीं रामचंद्र को फिर श्याम सुंदर कहते हैं, नहीं। उनको काला क्यों बनाया है ये भी समझते नहीं। इस समय सब काले ही काले हैं। ये समझने की बातें तो बहुत अच्छी, परंतु जब अच्छी रीति कोई समझे ना, प्रदर्शनी में सीखने का चांस बहुत अच्छा है। हो सकता है अच्छी अच्छी बच्चियाँ मैदान में आ जाएंगी, बाकी दूसरे सीखते रहें। निमंत्रण तो सबको देना है, बल कोई गाली दे, गालियाँ तो संगम पर खानी ही है। अच्छा అంటే బాబా చెప్తారు, మనకు తండ్రి పరిచయం కూడా చాలా బాగుంది. మనుషుల బుద్ధిలో ఇదంతా మాటలు లేనే లేదు. తండ్రి ఎవరు, పరమాత్మ ఎవరునే తెలియదు. అయితే వాళ్ళు ఊరికే పేరు ఎంత విన్నారు, కృష్ణ చిత్రం చేసినారు అంటే కొన్ని చిత్రాలు ఫస్ట్ క్లాస్గా ఉంది, పేరే పెట్టినారు శ్యామ్ సుందర్ అట్లా అని కృష్ణ. అంటే కామ్ చితాల కూర్చొని నల్లగా అయిపోయినారు, మళ్ళీ జ్ఞాన్ చితాల కూర్చున్న తర్వాత అర్ధకల్పం సుందరంగా అయిపోతారు. బుద్ధిలో ఇదంతా విషయాలు రావాలి. సత్యుగా నుంచి ఎట్లా 21 జన్మ మనం సుందరంగా ఉంటాం, మళ్ళీ కామ్ చితాల కూర్చొని వేరే వేరే పేరు రూపంలో వచ్చి ఫైనల్గా నల్లగా అయిపోయాను. మనుషులకు ఇదన్నీ ఏం అర్థం కాదు, ఎందుకు నల్లగా అయిపోయినారు అట్లా. మీకు బాగా అర్థమైపోయింది, మీకు తెలుసు ఎట్లా మనం ఈ విధంగా అయిపోయినాం. అయితే చెప్పే విధానం కూడా మనం తెలుసుకోవాలి. ఈ చిత్రాల పైన శ్యామ్ సుందర్ని ఎవరికి చెప్పేది? ఇట్లా కాదు, రామచంద్ర అంటే రామగు శ్యామ్ సుందర్ని చెప్తారా? లేదు. అయినా కూడా రామ చిత్రం కూడా నల్లగా చేసి పెట్టినారు. ఎందుకు చేసి పెట్టినారు వాళ్ళకే అర్థం కాదు. ఈ సమయంలో అందరూ నల్లగా అంటే నల్లగా అయిపోయినారు, చాలా నల్లగా. ఇదన్నీ అర్థం చేసుకొని బాగా చెప్పాలి అందరికీ. అయితే మంచి బాగా ఫస్ట్ క్లాస్గా చెప్పాలి అందరికీ. మనం అర్థం చేసుకుంటే కదా వేరే వాళ్ళకు బాగా అర్థం చెప్పేదాన్ని. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు నల్లగా అయినారు, ఎట్లా తెల్లగా అవుతారు. ప్రదర్శనలో నేర్చుకునే వాళ్ళు చాలామంది, అంటే మంచి ఛాన్స్ ఎగ్జిబిషన్ పెడితే అక్కడ చిత్రాలు చూసి చెప్పేదానికి నేర్చుకునేదానికి మంచి ఛాన్స్ ఉంటుంది. మంచి మంచి బిడ్డలు కూడా మైదానంలో వస్తారు, అంటే కన్యలు. బాకీ వేరే వాళ్ళు నేర్చుకుని ఉంటారు. అందరికీ మనం ఇన్విటేషన్ ఇవ్వాలి. వాళ్ళు తిడతారు, గ్లాని ఏమో చేస్తూ ఉంటారు. సంఘం యుగాల్లో మనం తిట్టు తీసుకునేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కొత్త విషయాలు కదా, మనుషులకు అర్థం కాకుండా మన గ్లాని చేస్తారు, మన తిడతారు, అపశబ్దాలు చెప్తూ ఉంటారు. తీసుకోవాల్సిందే, సంఘం सहन చేసుకోవాలి. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. मళ్ళీ ధారణ కోసం ముఖ్య మాట బాబా చెప్తారు. श्रीमत पर चलकर श्रेष्ठाचारी बनना है. काम महाशत्रु पर विजयी बन संपूर्ण निर्विकारी बनना है. అత్యాచారం से डरना नहीं. అంటే శ్రీమత్లా నడుచుకొని శ్రేష్టాచారి కావాలి. కామ్ మహాశత్రువునే జయించి సంపూర్ణ నిర్వికారి కావాలి. అత్యాచారంతో భయపడకూడదు, మనం ధైర్యంగా ఎదిరించాలని. सेकंड पॉइंट, योग बल से आत्मा को शुद्ध बनाना.
त्रिकालदर्शी त्रिलोकीनाथपन, दूसरों को आप समान बनाने की सेवा में बिजी रहना है। सब धर्म वालों को संदेश जरूर देना है। అంటే యోగ బలం నుంచి ఆత్మని శుద్ధంగా చేసుకోవాలి. త్రికాలదర్శి త్రిలోకీనాథ్ అయి వేరే వాళ్ళని కూడా మన సమానం చేసే సేవలో బిజీగా ఉండాలి. సర్వధర్మం వాళ్ళకు కూడా ఈ సందేశం కంపల్సరీగా ఇవ్వాలి. మరి वरदान स्नेह के रिटर्न में स्वयं को टर्न करने वाले सच्चे स्नेही सो సమాన్ భావ. అంటే బాబా చెప్తారు స్నేహాన్ని రిటర్న్లో అంటే బదులుగా మన టర్న్ అయ్యి చూపి అంటే మారి చూపించాలి. అదే సత్యమైన స్నేహి మరి సమాన్ భావ అని అర్థం. సమాన్ కావాలి, బాప్ సమాన్. సత్యమైన స్నేహం ఉంటే మనం మారాలి. बाप का बच्चों से अति स्नेह है, इसलिए स्नेही की कमी देख नहीं सकते हैं. తండ్రికి బిడ్డల పైన చాలా స్నేహం ఉంది, అందుకే బిడ్డలది వీక్నెస్ తండ్రి చూసే అని కాలేదు. बाप बच्चों को अपने समान संपन्न और संपूर्ण देखना चाहते हैं. తండ్రి ఏం కోరుకున్నారు, తన సమానం బిడ్డలు కూడా సంపూర్ణంగా సంపన్నంగా కావాలి చూడాలని బాబాకు చాలా కోరిక. తన సమానం మనం కూడా కావాలి, తండ్రి సమానం సంపన్నంగా సంపూర్ణంగా అట్లా చూడాలని కోరిక. ऐसे आप बच्चे भी कहते हो कि बाबा को हम स्नेह का रिटर्न क्या दे. మనం కూడా చెప్తాం బాబా స్నేహాన్ని రిటర్న్ ఏమి ఇచ్చేది అట్లా. బాబా ఏం చెప్తారు, స్నేహాన్ని రిటర్న్ అంటే బదులు. బాబా మనకు చూపించే స్నేహానికి బదులు మనం ఏమి ఇచ్చేది. तो बाप बच्चों से यही रिटर्न चाहते हैं कि स्वयं को टर्न कर लो. బాబా బిడ్డలు అంటే స్నేహాన్ని రిటర్న్ బదులు ఏం కోరుకుంటున్నారంటే మనం స్వయం మారి చూపించాలి. అదే పాత సంస్కారాలంతా ఉండకూడదు, కొత్తగా బాప్ సమాన్ మారి చూపించాలి. స్నేహ మే కమ్జోరియోं का त्याग कर दो. స్నేహంలో మన వీక్నెస్ అంతా త్యాగం చేసేయాలి. भक्त तो सिर उतार करके रखने के लिए भी तैयार हो जाते हैं. आप शरीर का सिर नहीं उतारो, लेकिन रावण का सिर उतार दो. थोड़ा भी कमज़ोरी का सिर नहीं रखो. బాబా చెప్తారు భక్తాత్మలు భగవాన్ కోసం స్నేహంలో తన తలను కూడా కట్ చేసి పెట్టేదానికి తయారుగా ఉంటారు. బాబా చెప్తారు మీరు ఈ శరీరంలో ఉండే తలని ఏమి తీయొద్దు, కానీ మీ లోపల రావణ్ది తల ఏముందో దాన్ని తీసేయండి. ఆ వీక్నెస్ అంతా రావణ్ది తల, ఆ తల అంతా పెట్టుకోవద్దు, తీసేయండి అని చెప్తారు. బాబా ఇచ్చే తల పెట్టుకోండి, శరీరాన్ని తల ఏమి కట్ చేయొద్దు. అంటే బుద్ధిని అర్థం ఇక్కడ. తల అంటే బుద్ధి, రావణ్ సంస్కారాన్ని బుద్ధి, వీక్నెస్ది బుద్ధి అంతా తీసి కట్ చేసి పారేయండి. స్లోగన్ हर कर्म करते साक्षीपन की सीट पर रहो तो बाप आपका साथी बन जाएंगे. ప్రతి పని చేసేటప్పుడు సాక్షిపన్ సీట్లో ఉండి చేయండి, అప్పుడు తండ్రి మన సాథీ అయిపోతారు. అర్థమైందా? బాబాని సాథీ చేసుకునే విధానం మన సదా సాక్షి అవస్థలో ఉండి ప్రతి పని చేయాలి. ఓం శాంతి. प्रभु आपके यूं तो हम सारे पलकों में पलते बच्चे हैं, पर आपको वो बेहद प्यारे जो दिल के सच्चे सच्चे हैं. प्रभु आपके यूं तो हम सारे पलकों में पलते बच्चे हैं,
सच्चे सच्चे हैं। सच्चे दिल पर साहब राजी, हर श्रीमत पर कहे हाँ जी। एक बाबा दूजा न कोई, वादे के पक्के पक्के हैं। प्रभु आपके यूं तो हम सारे पलकों में पलते बच्चे हैं, पर आपको वो बेहद प्यारे जो दिल के सच्चे सच्चे हैं। सत्य है, शिव है, सुंदर है, सच पर प्रभु प्यार निरंतर है। सांच को कोई आँच नहीं, खुशियों में नाचते रहते हैं। प्रभु आपके यूं तो हम सारे पलकों में पलते बच्चे हैं, पर आपको वो बेहद प्यारे जो दिल के सच्चे सच्चे हैं। खूबी और रहे न रहे, बस दिल से सच्चा साफ रहे। निर्मल निश्चल जीवन वाले प्रभु को लगते अच्छे हैं। प्रभु आपके यूं तो हम सारे पलकों में पलते बच्चे हैं, पर